మిత్రులకు నమస్కారం. నిన్నటి కార్యక్రమంపై కవిత గారిని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేంది, బీసీ నాయకుడైతేనేంది అవాకులు చవాకులు పేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఒకటి చెప్పదలుచుకు, కవిత గారి అర్హత ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. బీసీగా ఉద్యమానికి బీసీలే నాయకత్వం వహించాలనేటువంటి వాళ్ళ మూర్ఖపు వాదనలు పసిపిల్లలు కూడా నవ్వుకుంటారు. అట్లా అనుకుంటే మరి వాళ్ళ దేశానికి స్వాతంత్రం వచ్చేదే కాదు. మరి దేశీయులే స్వాతంత్రోద్యమం చేయాలనుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించిండ్రు? దేశీయులే స్థాపించిండ్రా? మరి ఇది తెలియకుండా ఇవాళ గాంధీ భవన్ని పేరు గాంధీ భవన్, తీరు గాడ్సే గుణం అట్లా చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి అర్హత ఏంటో, మరి బీసీల పక్షాన పోరాటం చేయడానికి కవిత గారికి లేని అర్హత ఏంటో చెప్పాలి. కవిత గారు లిక్కర్ మరకలు దొడుక్కోవడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు, అర్హతనే లేదని మాట్లాడతారు. ఈ లిక్కర్ మరకలు ఈ బురద పువ్వు పార్టీ ఏదైతే బీజేపీ ఉందో చల్లినటువంటి మరకలు. ఆమె ఆ బురదను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని కేసీఆర్ గారు చెప్పినారు. అది నిజమవుతుంది కూడా. ఏ ఒక్క రూపాయి కూడా ఆమె దగ్గర దానికి సంబంధించినటువంటి దొరకలేదు. అది కేవలం ఆరోపణ మాత్రమే. అదే రేవంత్ రెడ్డి గారు అయితే ఇవాళ స్పష్టంగా ఓటుకు నోటు 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వాడు కదా. మరి అటువంటి ఆయనకున్నటువంటి అర్హత ఏంటి? ఇంకా నిన్నొకటి విడ్డూరం, రేవంత్ రెడ్డి గారికి మరి సబర్మతి ఆశ్రమాన్ని, మహాత్మా గాంధీ స్థాపించినటువంటి ఆశ్రమాన్ని సందర్శించేటువంటి అర్హత ఉన్నదా? ఈ ప్రశ్న కాంగ్రెస్ వేసుకోవాలి కదా. మాట్లాడితే ఆయన హింసనే ప్రేరేపిస్తాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ పట్టుకొని ఎక్కుపెట్టినటువంటి రైఫిల్ రెడ్డి, రివెంజ్ రెడ్డి, ఆయన ఆ పేర్లు ఆయనకున్న ఇవాళ. మరి అటువంటి ఆయన మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడుతున్నానా, పసిపిల్లల సమక్షంలో మాట్లాడుతున్నానా, స్కూల్ పిల్లల సమక్షంలో మాట్లాడుతున్నానా అనే కనీస సోయి లేకుండా, స్పృహ లేకుండా ఆయన హింసను ప్రేరేపించే విధంగా గుడ్లను వీకి గోళీలు ఆడతా బట్టలు ఉరికి ప్రశ్నికులను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది కదా. బట్టలు ఉరికించి కొడతానని చెప్పేసి ఇట్లా అనేక సందర్భాల్లో హింసను ప్రేరేపించే విధంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉన్నది. ప్రజాపాలన అని మీరు చెప్పుకునేటువంటి పాలన ప్రజలు చెప్పాలి. ప్రజా కంటక పాలన మీకు వచ్చినటువంటి 1-1.5% ఏదైతే ఆధిక్యత ఉన్నదో ఆ 1% అలా తెలంగాణలో అడిగి చూడండి. మీదేం పాలన వాళ్ళు చెప్తారు, ఎలాంటి పాలనలో చెప్తారు. కవిత గారు పసుపు బోర్డు ఉద్యమం తీసుకున్నా, మహిళల రిజర్వేషన్ ఉద్యమం తీసుకున్నా, ఏ ఉద్యమం తీసుకున్నా తాను తప్పకుండా విజయవంతమవుతుంది, తప్పకుండా జనాల్ని సమీకరించగలుగుతుంది, పోరాడగలుగుతుంది. ఇవాళ మా బీసీల వెనుక తానుండి మరి ఉద్యమం చేస్తూ ఉంటే, పోరాడుతూ ఉంటే, బీసీల ముందు తానుండి ఉద్యమం చేస్తూ ఉంటే మీ ఓర్వలేనితనం ఎక్కడ? తరతరాలు ఉద్యమాలు చేస్తూనే ఉండాలా బీసీలు? ఈ పార్టీలు, రాజకీయ పార్టీలు రాజ్యసభలు ఇచ్చో లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించో లోబర్చుకుంటూనే ఉండాలన్నా బీసీలను? బీసీల కోసం బీసీయేతరులు అగ్రవర్ణాల నాయకత్వం వేస్తే వాళ్ళని లోపరుచుకోలేరు కదా. ఇది రాజకీయ పార్టీల కుట్ర. ఇది ప్రధాన ఏదైతే జాతీయ పార్టీలు ఉన్నాయో వాటి కుట్ర. ఈ కుట్రను తెలుసుకోకుండా బీసీ పేరుతో ఉద్యమం చేస్తున్నటువంటి స్థానిక బీసీ నాయకులు కవిత గారి ఉద్యమాన్ని తక్కువ చేస్తూ మాట్లాడడం, పిడమర్తి రవి లాంటి వాళ్ళు వెళ్ళి ఆ స్థలాన్ని సంప్రోక్షణ చేయడం నిజంగా జ్యోతిబా పూలేను అవమానించడమే. దీన్ని మేము తప్పకుండా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చేయదలుచుకున్నారో బీసీల పక్షాన మీరేం చేయగలుగుతారు? ఎవరు అడిగినరని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండ్రు మీరు? ఎవరు అడిగినరని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిపెట్టిండ్రు మీరు? ఇవాళ మేము అడుగుతున్నాం, బీసీలం అడుగుతున్నాం, మా పక్షాన కవిత గారు అడుగుతున్నారు, పూలే ఫ్రంట్ అడుగుతున్నది. మీరు మరి జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టండి, కనీసం ప్రకటన చేయండి, ఆ ప్రతిష్ట మీరు తెచ్చుకోండి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఆవరణలో మరి విగ్రహం పెట్టిందని మీరు ఆ పేరు మీరు తెచ్చుకోండి. ఎందుకు మీరు ఇవాళ భుజాలు దడుముకుంటారు? ఎందుకు భయపడతారు? ఎందుకు కవిత గారి నాయకత్వం పట్ల మీరు అంతగా ఉలికి పడతారు? ఆమె నాయకత్వాన్ని గుర్తింపు కోసం ఆమె చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల్లో గుర్తింపు బీఆర్ఎస్కు కానీ, కవిత గారికి కానీ, కేసీఆర్ కుటుంబానికి కానీ చాలా ఉంది. కేసీఆర్ గారిని మీరు నియంత అంటే నియంతటి నాయకుడు లేడు అని తెలంగాణ సమాజం చెప్తా ఉన్నది. తెలంగాణ సమాజం గుర్తించింది. ఇవాళ మీరు ప్రజల్లోకి వెళ్ళండి, 1% ప్రజలతోనైనా ఇది ప్రజాపాలన అని చెప్పించండి.
ఒక్కసారి ఎవరైతే వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారో రేవంత్ రెడ్డి అనుచర వర్గం, ఎవరైతే ఆయన పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సొత్తుగా మారినటువంటి బీసీ నేతలు ఎగిరి పడుతున్నారో వాళ్ళందరికీ మరి ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కవిత గారు నిన్న విజ్ఞప్తి చేశారు, మీరేమో మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, పూలే గారి విగ్రహం పెట్టడానికి, బీసీల కోసం బీసీల పక్షాన్ని నిలబడి పోరాడడానికి చేతనైతే మీరు రండి, మీరు ముందుండండి. జై తెలంగాణ, జై కేసీఆర్.